పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ నిలిచింది. మన దేశంపై దాడి చేయడానికి పాకిస్తాన్కు సాయమూ చేసింది. దీంతో మన దేశ ప్రజలు టర్కీని బహిష్కరించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు మద్దతు పలికినందుకు టర్కీ ఇప్పుడు భారీ నష్టాన్ని చవిచూడడం మొదలుపెట్టింది. పాకిస్తాన్కు ఒక సన్నిహిత మిత్రదేశంగా ఉంది టర్కీ. ముఖ్యంగా ఈ కశ్మీర్ విషయంలో ఎల్లప్పుడూ పాకిస్తాన్కు మద్దతుగా మరియు మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఇటీవల మన దేశం మరియు పాకిస్తాన్ల మధ్య జరిగిన ఘర్షణలో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలు, వైమానిక స్థావరాలు మరియు సైనిక స్థావరాలను నాశనం చేశాం. ఈ యుద్ధంలో టర్కీ పాకిస్తాన్కు సాయం చేసింది. టర్కీ డ్రోన్లు మరియు ఆ దేశ ఆపరేటర్స్ను ఉపయోగించి మన దేశంపై దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఇక పాకిస్తాన్కు మద్దతు తెలిపినందుకు మన దేశ ప్రజలు టర్కీని బహిష్కరించడం ప్రారంభించారు. టర్కీ కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. గత మే నెలలో ప్రారంభమైన ఈ చర్య ప్రస్తుతం టర్కీపై భారీ ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా ఈ పర్యాటక రంగంపై గణనీయమైన ప్రభావం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి టర్కీ సాంస్కృతిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ ఒక డేటాను రిలీజ్ చేసింది. అందులో గత జూన్ నెలలో 24,250 మంది భారతీయ పర్యాటకులు దేశానికి వెళ్లారు. ఇది 2024తో పోలిస్తే 36% తక్కువ. ఎందుకంటే 2024 జూన్లో 38,307 మంది భారతీయులు టర్కీకి వెళ్లారు. అలాగే గత జనవరి నుంచి జూన్ వరకు 1,39,215 మంది భారతీయులు టర్కీకి వెళ్లారు. ఇది 2024లో 1,64,000గా ఉంది. ఇది మొదటి 6 నెలల లెక్కల ప్రకారం 15% తగ్గుదల. ఈ తగ్గుదల మే నెల నుంచి మొదలైంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ సింధూర్ చర్యను టర్కీ ఖండించింది. దీంతో ప్రజలు టర్కీని బహిష్కరించడం ప్రారంభించారు. 2024 మే నెలలో 41,544 మంది టర్కీకి వెళ్లగా ఈ ఏడాది మే నెలలో కేవలం 31,000 మంది మాత్రమే వెళ్లారు. పర్యాటకుల సంఖ్యలో గత సంవత్సరం మే మరియు ఈ సంవత్సరం మే నెలను పోలిస్తే గనక 24% తగ్గింది. ఆ తర్వాత జూన్ నెలలో 24,000గా ఉంటే మన దేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇలా నిరంతరాయంగా మన దేశ ప్రజలు తుర్కీకి వెళ్లడం తగ్గించుకుంటున్నారు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుంది.